రైట్ ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇది స్పీడ్ కాదు సుపరిపాలన, ఇది హామీ కాదు ఆచరణ. మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత వేగంగా పనిచేస్తారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. ప్రపంచ కప్ గెలిచిన మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు లేదని మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. అంతే సాయంత్రం కల్లా ఆ రోడ్డు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. 6,20,00,000 రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక క్రీడాకారిణి విన్నపానికి గంటల వ్యవధిలో స్పందించి అనుమతులు జారీ చేయించిన ఈ స్పీడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఇదేనా పవన్ కళ్యాణ్ మార్క్ పాలన? పవన్ పాలనపై అసలు ప్రజలేమనుకుంటున్నారు? రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినటువంటి తర్వాత రాష్ట్రంలో పలు విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఆ కూటమి శ్రీకారం చుడుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన తీసుకున్నటువంటి శాఖలు, తన దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు, పలు నిర్ణయాలతో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది చేసి చూపిస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఏదైనా సాధారణంగా ఇవాళ రేపట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని కనుక చూస్తే సాధారణంగా అది ఏ నాయకులైనా ఇటు ఎవరైనా సరే ఇవాళ ఇచ్చినటువంటి హామీని రేపు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ నాయకులు ఏదైతే ఎన్నికల ముందు వచ్చి హామీలు అడుగుతారు, వారికి కావాల్సినటువంటి ఏదో ఆ లాభాపేక్షలు ఏదో తీర్చేసి వెళ్ళిపోతారు. ఇలాగా రాజకీయ నాయకుల పైన ఒక అపోహ ఉండేది. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఒక పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, ప్రత్యేకంగా రాజకీయ నాయకుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి, తను ఒక హామీ ఇస్తే ఏ విధంగా హామీకి ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తన మార్క్ ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నాటి నుండి ఈ రోజు వరకు ఏదైతే మొన్న మహిళా క్రికెట్ జట్టుతో ప్రత్యేకంగా ముచ్చటించినటువంటి పవన్ కళ్యాణ్ అందులో విభాగంలో వారు విశ్వ విజేతగా నిలిచారు. అనేక జట్లను ఓడించి భారత విశ్వ విజేతగా నిలిచింది అందులో విభాగంలో. అది కూడా మహిళలంటే ఏ విధంగా ఈ భారతదేశంలో యువత యొక్క సముదాయం ఏ విధంగా ఉంది, వాటన్నిటిని కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్ళి వారందరినీ కూడా ఇటు దేశపు నిలుపుటద్దాలుగా నిలపాల్సినటువంటి బాధ్యత ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల పైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ అటు నిజంగా వారి భవిష్యత్తు కోసమో లేదంటే అటు వారు తీస్తున్నటువంటి క్రీడ కోసమో కూడా కాదు, ప్రత్యేకంగా కెప్టెన్ దీపిక, ఆ భారత్ జట్టు కెప్టెన్ దీపిక అటు పవన్ కళ్యాణ్తో కూడా ముచ్చటిస్తూ ప్రత్యేకంగా కొన్ని అంశాలను ఆయనతో పంచుకుంటూ కూడా అటు హేమావతి నుంచి ప్రత్యేకంగా ఇటు తన గ్రామానికి వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం సరిగ్గా లేదు. అక్కడ రోడ్లు లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు సామాన్య ప్రజలు. ఎందుకంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు ఎవరైనా రావాలంటే వసతులు సరిగ్గా లేవు. ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్డు సరిగా ఉంటేనే ఆ ప్రయాణం సజావుగా సాగుతుంది. కుటుంబాలని కూడా క్షేమంగా ఆ ప్రాంతాలకు తిరిగి ఇళ్లకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు లేకపోతే కనుక చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి తన తండ్రి విన్నపంగా దీపిక తన ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దగ్గర ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు వెంటనే ఆయన తన పిఎస్ని పిలిచి ఆ వివరాలు ఏదో నోట్ చేసుకోండి, ప్రత్యేకంగా దానికి వివరాలు ఏంటో తెప్పించండి, వివేక నివేదిక ఏంటనేది తెలియాలని తన పిఎస్ని అటు మధుసూదన్ ప్రత్యేకంగా ఆయన్ను పిలిపించడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఆయన కూడా ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ఒక నివేదిక తెప్పించడం, R&B శాఖ నుంచి ఎంత నిధులు అవసరం అవుతాయి, ఎంత త్వరితగతిన దీన్ని పూర్తి చేయగలమంటే ఒక నివేదికను సిద్ధం చేసి వెంటనే అంటే 24 గంటలు దాదాపుగా నాకు అంటే ఇవన్నీ కూడా చూస్తే కనుక దాదాపుగా ఒక 10 గంటల సమయం లోపునే ఈ విషయాన్ని అంతా కూడా కంప్లీట్గా ఆయన ఒక అవగాహన తీసుకుని వచ్చి పూర్తి చేశారంటే నిజంగా రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇలాంటి నాయకుడిని కోరుకుంటుంది అని వారందరూ కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీ 24 గంటలకు కూడా కాకముందే ఆయన దాన్ని నెరవేర్చి పూర్తి స్థాయిలో ఇటు పరిపాలన ఏ విధంగా ఉండాలనేటువంటి దానికి ఒక నిదర్శనంగా ఇటు ఆ రోడ్డును కూడా నిర్మాణం చేసి దానికి నిధులు మంజూరు చేసి వెంటనే త్వరితగతిన పనులు కూడా దానికి పూర్తి చేయమన్నారంటే పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన నిబద్ధత ఏ విధంగా ఉందనేది
చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇదే విధానం కనుక కొనసాగితే ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటికే 21 స్థానాలు ఆ పార్టీ తీసుకుంది. ప్రత్యేకంగా 21 స్థానాలు కూడా విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ను ఈ దేశంలోనే నమోదు చేసినటువంటి ఏకైక పార్టీగా జనసేన పార్టీ ఇప్పటికీ ఒక చరిత్ర సృష్టించింది. దశాబ్ద కాలం పాటు ఆ పార్టీ పోరాటం చేసినప్పటికీ కూడా తగినటువంటి ఫలితాలు రాక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొనక అనేక రకాలైనటువంటి పరిస్థితి. కానీ నిన్న కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు ఒక నివేదికను సిద్ధం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఆయన కూడా ఒక 1-to-1 కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్న ప్రత్యేకంగా స్థానికంగా ఇటు పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు జనసేన పార్టీకి సంబంధించి చిర్రి బాలరాజును ఆయన ప్రత్యేకంగా అక్కడ పిలిపించుకోవటం, నియోజకవర్గంలో ఆయన మీద కొన్ని చిన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి, వాటిని వెంటనే సరిదిద్దుకోవాలి. అదేవిధంగా కూటమి నాయకులతో కలిసి వెళ్ళేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవించాలి. ఇప్పటికీ స్థానికంగా ఆ పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏర్పాటు చేయాల్సినటువంటి కమిటీల నిర్మాణం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్పారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు అన్ని కుటుంబాలకి సంక్షేమానికి వెళ్తున్నాయా లేదా, ఇలాంటి అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఒక నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో 1-to-1 కూడా నిర్వహిస్తున్నారు. త్వరలో కూడా ఈ కార్యక్రమం అంతా కూడా విస్తృతంగా జరుగుతుంది. అంటే ఆయన పరిపాలన మార్క్ ఏ విధంగా ఉండబోతున్నాడు, పార్టీని ఇటు ప్రభుత్వాన్ని సమస్యలతో తన దగ్గరికి వస్తే ఎవరైనా సరే తన సమస్య పరిష్కారం లేదు అనకుండా ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి పంపిస్తున్నారంటే ఏ విధంగా తన మార్కును చూపిస్తున్నారు ఈ రాష్ట్రంలో అనేది ప్రత్యేకంగా కనిపిస్తూ వస్తుంది. ఖచ్చితంగా ఇదే విధానం కనుక కొనసాగితే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు అదేవిధంగా జనసేన పార్టీకి రేపు రాబోయే స్థానాలు ఇంకా ఎక్కువ స్థానాలు ఆశించే అవకాశం ఉంటుంది. వాటిలో కూడా మెరుగైనటువంటి ఫలితాల పార్టీ చూపించే అవకాశం ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. సాధిక. రైట్ థ్యాంక్ యూ.